అందరికీ నమస్కారం। ఈరోజు మీ అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచిన 20 సంవత్సరాలుగా ఇక్కడ ధర్మకర్తలుగా ఉన్నటువంటి మిత్రులందరూ కలిసి మరి సద్గురు సాయినాథ్ని పూజించుకుంటాం। ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ అన్నదానం చేసే విధంగా అందరికీ ఆ భాగ్యం కల్పించిన సాయినాథ్నికి ఎప్పుడు కూడా మనం భగవంతుడు నమ్మాలి। నమ్మి సిద్ధాంతాలను ఆచరించినప్పుడు ఖచ్చితంగా ఫలితం కూడా అదే ఉంటుంది। కాబట్టి మనందరూ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే శక్తిని భగవంతుడు మనకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని మరి అందరికి ఇవ్వాలని చెప్పి రాబోయే రోజుల్లో అందరికీ పనిచేసి సేవ చేసే శక్తిని నాకు ఇవ్వాలని చెప్పి కూడా సాయినాథుని దత్తాత్రేయుని కూడా కోరుకోవడం జరిగింది। ఆయన దయతో మనందరూ బాగుండాలని అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం। ఓర జరుగుతున్న వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి ఆలయంలో సుమారుగా మన ఆలయం కట్టి ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం। మన అప్పటి నుంచి కూడా ఈ గురు పౌర్ణమి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నాం। ఫస్ట్లో అయితే ఒక 200 మందితో స్టార్ట్ అయింది। ఈరోజు ఇలాగ 20 సంవత్సరాల పూర్తిలో సుమారు ఈ సంవత్సరం 5000 మందికి అన్నదానం మనం ఏర్పాటు చేసాం। ఇప్పుడే మన ప్రీతమ శాసనసభ్యులు మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇప్పుడే వచ్చి ఆయన స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళారు। ఆయన ఈ గుడికి దాత కూడా మనం నూతనంగా ఒక 2 సంవత్సరాల క్రితం దత్తాత్రేయ స్వామి ఆలయం నిర్మించాం। ఆ ఆలయానికి ఆయనకి ఎలా ఆలయాన్ని నిర్మిస్తామని తెలియగానే ఆయన మన దర్శనానికి వచ్చి మేము అడగకుండానే కేజీన్నర వెండితో ఆయన స్వామివారికి వెండి కిరీటం వెండి పాదుకలు ఆయన సమర్పించుకున్నారు। అలాగే ప్రతి సంవత్సరం ఇది అత్యంత వైభవంగా మా గ్రామ పెద్దలందరం మేము కలిపి మా కమిటీ సభ్యులందరం కలిపి దాతల సహకారంతో అత్యంత ఘనంగా 5000 మందికి ఈ సంవత్సరం అన్నదానం చేశాం। అలాగే ప్రతి వారం కూడా మా గురువారంలో సుమారు 400 మందికి అన్నదానం జరుగుతుంది। ఈ 400 మంది మన ఒక్కొక్కరు వాళ్ళ తోచిన రీతిగా వాళ్ళ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ అలా కార్యక్రమాలకి వారు రాయించుకుంటారు। అలాగే ఈ మన 20 సంవత్సరాల నుంచి కూడా ఆగకుండా అన్నదానం చేస్తున్నాం। ఫస్ట్ 5గురితో ప్రారంభమైన అన్నదానం ఈరోజు ప్రతి వారం 400 మందికి మనం చేసే స్థాయికి మన బాబా గారు తీసుకొచ్చారు। దానికి ఆయనకి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెంటపాడు గ్రామంలో ఏం చేసిన శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా ఆలయం ఒక 20 సంవత్సరాల క్రితం మన మాజీ సర్పంచ్ చినవెంకరెడ్డి గారు, స్వర్గీయ గుడిమెట్ల బాపిరెడ్డి గారు ఇలాంటి పెద్దలతోటి ఏర్పాటు చేయడమైంది। అంచెలంచెలుగా అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది। ప్రతి వారం కూడా 400 మందికి అన్నదానం చేస్తారు।
రెండోది, ఇప్పుడు కమిటీలో ఆ పెద్దలందరూ లేరు. యువకులు మా తమ్ముడు లక్ష్మణ్ రెడ్డి చైర్మన్గా ఉండి ఇది కార్యక్రమం నిర్వహించడం ఒక దాతకి ఇబ్బంది ఏముండదండి. ఒక 1000, 10,000, 5,000 ఇస్తాడు. ప్రతి వారం కూడా వీళ్ళ భూపాల్ రెడ్డి, మా తమ్ముడు లక్ష్మణ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఆ లక్షవారం భోజనాలు అంటే వీళ్ళు బుధవారం పొద్దు నుంచి ఈ కార్యక్రమాలు చూసుకుంటూ కోటి దాతలను సేకరించుకోవాలి. ఇక్కడ వంటలు, వివిధ కార్యక్రమాలు. నేను మొన్న చూసి ఏంటి మా వాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఎంత హైరాణ పడుతున్నారో, ఈ వాతావరణం ఎంతవరకు సహకరించదే అని మనసులో భావించాను. కానీ ఆ వరసిద్ధి సాయిబాబా ఒక్క కరుణా కటాక్షాలతోటి వాతావరణం కూడా నిన్నటి దాకా జరిగిన వాతావరణం ఉంటే ఈరోజు ఎవరు భోజనానికి కూడా రాలేరు. ఈవేళ ఇలా జరుగుతుంది. వీళ్ళు మా తమ్ముళ్ళకి అలాగే సూర్య సార్ గారు కూడా ఈ దేవాలయంలో వివిధమైన విశిష్ట కార్యక్రమాలు, మాస శివరాత్రులకి శివుడికి అభిషేకం, దత్తాత్రేయుడికి పూజలు, చాలా యాగాలు ఆయన చేతనైనంతలో ఆయన కూడా ఈ దేవాలయానికి ఆయన ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే ఆధ్యాత్మికంగా నలుగురికి మంచి చేస్తూ ఆయన కూడా ఈ గుళ్ళో ఒక రకంగా చాలా దీన్ని ఇంత అభివృద్ధి అయిందంటే దాంట్లో కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. రెండోది, సాయిబాబా చాలామంది పూజారులు మారారు. ఇప్పుడు మన గ్రామానికి చెందినటువంటి రామకృష్ణ గారు పూజారిగా రావటం, ఎప్పుడైనా సరే భక్తులకి అందరినీ కూడా టైం లేకుండా ఆయన సేవలు అందిస్తున్నారు. ఈ కమిటీ మరింత అభివృద్ధిలోకి వచ్చి ఈ దేవాలయం ఇంకా కూడా మహిమాన్విత దేవాలయం అందరికీ అందుబాటులో ఉండి చాలా బాగా జరుగుతుందని నేను అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.
గురువారం సందర్భంగా ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామి గారికి అభిషేక కార్యక్రమం, అలాగే 5:35కు ఆగ్రహారతి, అలాగే 6:30కు బాబావారికి వివిధ ప్రదర్శనలతో విశేష అభిషేక కార్యక్రమాలు, అలాగే 8:30కు నీరాజమంత్రులు సహస్రనామాచరణ నీరాజమంత్రులు జరుగును. కావున భక్తులందరూ కూడా తిరుపతి సందర్భాన్ని స్వరపరించి, అలాగే 5 గంటల నుంచే బాబావారికి అందరూ కూడా పార్టీ జరిగి భక్తి సభ్యులతో వచ్చి బాబావారికి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, ఏలూరు రోడ్, తాడేపల్లిగూడెం. మానవ ఆధ్యాత్మిక చింతనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక దారి చూపే ప్రతి మనిషికి కూడా ఒక గురువు కావాలి. అలాగే మన బాబా గారు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనేక రకాల మార్గాల్లో ఏదో రూపంలో మంచి జరుగుతాకి ఆయన అవతరించారు. అలాగే ప్రతి సంవత్సరం 1992 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గురు పౌర్ణమికి కూడా వేలవాది మందికి భోజనాలు, అన్నప్రసాదం, అలాగే బాబా గారికి కావాల్సిన దర్శన భాగ్యాలు అన్ని కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన అశ్విని క్లినిక్ ఏదైనా అశ్విని క్లినిక్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 25,000 రూపాయలు చెప్పిన వాళ్ళు ఇస్తారు. అలాగే ఎంతో మంది భక్తులు కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు బాబా గారికి ఎన్నో ఉదారంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అట్లాగే ఉండండి. అలా ఎంతో మంది భక్తులు ఉదారంగా ఈ బాబా గుడికి ఎంతో మంది ఈ రోజు కాదు 1986 నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో ఉచ్చ స్థితికి తీసుకెళ్లి ఒక డిసిప్లిన్ తో నడుస్తున్న బాబా గుడి. అన్నదానం ప్రతి గురువారం కూడా నడుస్తూనే ఉన్నది ఈ రోజు వరకు కూడా. జై సాయిరామ్. अरे श्रीनिवासा कौन को बैठ సౌత్రపేటలో వేయించేసి ఉన్న షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరం నందు బాబావారి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం కాకడహారతి, అలాగే బాబావారి షోడశోపచార పూజలు, మధ్యాహ్నం 12 గంటల మధ్యాహ్న హారతి, అలాగే సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు సంధ్యాహారతి, రాత్రి సేజహారతి, ఈ విధంగా ప్రతిరోజు బాబావారి కార్యక్రమాలు జరగబడతాయి. ఈరోజు గురు పౌర్ణమి శుభ సందర్భంగా బాబావారి ఆలయం నందు సౌత్రపేటలో వేయించేస్తున్న షిరిడి సాయిబాబా సత్సంగ ధ్యాన భజన మందిరం నందు బాబావారి కార్యక్రమాలు ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలు, షోడశోపచార పూజలు జరపబడ్డాయి. అలాగే ఇంకొక 11 గంటలకు
సత్సంగ కార్యక్రమం, అలాగే హరి శ్రీనివాస కోలాట నృత్య భజన కార్యక్రమాలు, సత్సంగ కార్యక్రమాలు, ఆంజనేయ స్వామి వారి గీతాలతో అలాగే విష్ణు సహస్రనామాలతో 12 గంటల వరకు కార్యక్రమాలు జరుపడతాయి. 12 గంటల 30 నిమిషాలకు అన్న సమారాధన కార్యక్రమం శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారు మంగమ్మ గారి కుటుంబ సభ్యులచే ప్రతి సంవత్సరం కూడా ఈ పండగకి వాళ్ళే ఈ భోజన కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు భోజనాల కార్యక్రమం, బాబావారి అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా ఈ గురు పౌర్ణమి శుభ సందర్భంగా ఉదయం నుంచి బాబావారికి పూజ సేవా కార్యక్రమాలు, మధ్యాహ్న అన్న సమారాధన కార్యక్రమం, సాయంత్రం భజన గీతాలతో భజన కాలక్షేపం, అలాగే 6 గంటలకు సేజ్యహారతి, రాత్రికి సేజ్యహారతి, 6 గంటల సంధ్యాహారతి కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమాలు ముగించబడతాయి. ఈ శుభ సందర్భంగా భక్తులందరూ ఇచ్చేసి బాబావారి కార్యక్రమంలో పాల్గొని, బాబావారి అన్న సమాధాన కార్యక్రమంలో పాల్గొని షిరిడి సాయిబాబా వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇదే విధంగా బాబావారి అన్న సత్ర కట్టడానికని ఒక 25 lakhs పెట్టి సైట్ తీసుకున్నాం. ఆ యొక్క సైట్లో, ఆ స్థలంలో బాబావారి అన్న సమారాధన సత్ర కట్టడానికని అనుకున్నాం అందరం కూడాను. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం కానీ ఏమన్నా ఇవ్వదలసిన వాళ్ళు ఇచ్చినట్లయితే ఆ బాబావారి అన్న సమారాధన సత్రం కంప్లీట్ అవుతుంది. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన సౌత్రిపేటలో వేయించేసి ఉన్న సాయి సత్సంగ భజన మందిరం నందు పూజా కార్యక్రమాలు వరుసనే అన్నీ కూడా హారతలు, భజనలు, కోలాట నృత్యాలు, హనుమాన్ చాలీస మొదలగున్నవి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగే 11 గంటలకు అన్నదానం జరుగుతుంది. కనీసం 1500 మందికి అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం చేయించిన వారు నంద్యాల కృష్ణమూర్తి గారు, మంగమ్మ గారు దంపతులచే ప్రతి సంవత్సరం కూడా ఒక్కో పండుగ ఒక్కొక్కరు చేస్తున్నారు. అలాగే ఈ గురు పౌర్ణమి కృష్ణమూర్తి గారి ద్వారా జరుగుతుంది. అలాగే ఎవరైనా భక్తులు ఎవరైనా మన అన్నదాన విరాళం ఇవ్వదలుచుకుంటే మన కమిటీ వారిని, మన గుడికాడ పంతులు గారిని సంప్రదించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే భక్తులందరూ కూడా ఈ అన్నదాన ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. స్థానిక సౌత్రిపేటలో వేచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా జ్ఞాన సత్సంగ భజన మందిరమునందు ఈ రోజున గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా ఇవాళ ఇక్కడ హారతులు కానీ అన్ని బాగా జరుగుతున్నాయి. అలాగే ఈ రోజున అన్నదాన ప్రియుడైన శ్రీ బాబా గారికి ఈ రోజున అన్నదానాన్ని సమర్పించిన వారు శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారు, వారి శ్రీమతి మంగయ్యమ్మ గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, వారి కుటుంబాన్ని బాబా గారు ఎప్పుడు వెళ్ళవెళ్ళ చల్లగా కాపాడాలని, అలాగే ఈ సౌత్రిపేట అంతా కూడా కార్యక్రమం చాలా విలువకు వస్తున్నారు, అందరూ కూడా చందాలు ఇస్తున్నారు. కాబట్టి బాబా గారు భోజనం టైంని మంచి తెలిపించి ఆయన అనుగ్రహం చూపించారు. భోజనాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి, చాలా సంతోషం. ఈ సౌత్రిపేటలో వేచేసి ఉన్న ఈ బాబా ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ ప్రసాదాన్ని స్వీకరించి బాబా గారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరామ్. జై సాయి. స్థానిక సౌత్రిపేటలోని సాయి మందిరంలో అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈరోజు ఎప్పటి నుంచో ఈ ఆలయానికి ముఖ్య దాతలు శ్రీ నంద్యాల కృష్ణమూర్తి దంపతులు, వారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి
ఈ అన్న సమారాధనని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరిగింది. అలాగే అన్న సమారాధన ప్రతి సంవత్సరం కూడా గురువారం గురు పౌర్ణమి రోజు ఏ రోజు వచ్చినా కూడా మేము 3000 మంది దాకా అన్న సమారాధన చేయడం జరుగుతుంది. కానీ వాతావరణం సహకరించి మళ్ళీ వర్షం ఎక్కువగా వస్తే మళ్ళీ పదార్థాలన్నీ వృధా అయిపోతాయని చెప్పి ఆగస్టు 1వ తారీఖు గురువారం మేము అన్న సమారాధన 3000 మందికి పెట్టడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. కావున ప్రతి భక్తుడు కూడా ఉదయాన్నే స్వామివారిని దర్శనం చేసుకుని ఆ రోజు అన్న సమారాధన కూడా మీ వంతు విరాళాలు ఇచ్చి స్వామివారికి ఒక పాత్రలు కావాలని తెలియజేసుకుంటున్నాం. గురు పౌర్ణమి స్వామివారి దయ వల్ల భక్తులందరూ కూడా ఆయురారోగ్య ధనకనక వస్తువాహనాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీ షిరిడి సాయినాథ స్వామిదేవ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద నివారణ శుక్యార్థం మమ శత్రు శుక్యార్థం వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి మహాపర్వదిన అవధి యథాశక్తి గురు పౌర్ణమి సందర్భంగా మన హౌసింగ్ బోర్డులో కాలనీలో చేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక శ్రీ షిరిడి సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 5 గంటల హారతి మొదలు బాబావారికి విఘ్నేశ్వర పూజ మరియు పంచామృత పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు 1,00,000 బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం బాబావారి హారతి ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ తిలకించి బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో రేపు గురువారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మాకు ఈ కాలనీలో అందరూ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మన హౌసింగ్ బోర్డు కాలనీలో మేము చేస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మరి ప్రతి సంవత్సరం కూడా
ఇక్కడ ఈ ముగ్గురికి సంబంధించినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటగా వినాయక చవితి, అలాగే గురు పౌర్ణమి, సుబ్రహ్మణ్య షష్ఠి కూడా మరి ఇక్కడ మన అవసంబోటి కాలంలో ఉన్నటువంటి భక్తజనంతో వారి యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కూడా మరి ఇక్కడ సహకరిస్తున్నటువంటి దాతలు కానివ్వండి, అలాగే 50 మంది ప్రజానీకం కూడా చాలా ఇక్కడ ఉండే పూజా కార్యక్రమాలు చాలా విశేషంగా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు తలపెట్టినటువంటి వాళ్ళ ఆలోచన కూడా ఇక్కడ స్వామివారికి మొక్కుకొని అనుకున్న ఇక్కడ జరుగుతున్నాయి. దానికి నిరసనంగా చాలా మంది ఇక్కడ భక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా అద్భుతమైన వాళ్ళు వ్యవహరించడం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా మరి ఉదయమే మహిళా సేవకులు కానివ్వండి, అలాగే ఆలయ కమిటీ వారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి మన అర్చకులు కానీ కూడా చాలా అత్యంత అద్భుతంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని దిగ్గం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దినదినాభివృద్ధి చెంది మరి స్వామివారికి రాబోయే రోజుల్లో స్వామివారి ఆలయం కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణానికి కూడా అతి త్వరలో కొద్దిగా కొన్ని విశేషమైన కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నాం, మార్పులు చేద్దాం అనుకుంటున్నాం. దానికి కూడా 50 మంది భక్తులు కూడా సహకరించవలసిన కోరుచుకుంటూ మరి ఈ రోజు ఈ గురు పౌర్ణమి కార్యక్రమానికి చేసినటువంటి ఇక ఉన్న 50 మంది భక్తులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ లోపలికి వెళ్ళి కండువ తేవాలి.
గురు పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిగూడెంలోని కోతిబొమ్మ సెంటర్లో గల శ్రీ లక్ష్మీ సాయి మందిరం నందు మరి చాలా గొప్పగా ఘనంగా గురు పౌర్ణమి కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే పురోహితులకి, భక్తులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 1 గంట వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. అర్చనలు, సాయి వ్రతాలు, అలాగే రుద్రాభిషేకాలు ఇలా చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఈ గుడి కట్టి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల నుంచి ఈ మందిరం దినదినాభివృద్ధి చెంది ఈ రోజున తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ఎంతో నమ్మకమైన దేవుడిగా లక్ష్మీ సాయి మందిరంలో మరి ప్రసిద్ధి చెందింది. ఈ లక్ష్మీ సాయి మందిరంలో గణపతి, లక్ష్మీదేవి, సాయిబాబా వారు మరి ఉంటారు. కాబట్టి మరి గణపతిని దర్శించుకునేవారు ఆ రోజు, అలాగే గురువారం రోజున సాయిబాబా వారిని దర్శించుకోవడానికి, శుక్రవారం రోజున అమ్మవారు లక్ష్మీదేవిని మరి దర్శించుకునే నిమిత్తం భక్తులు మరి చాలా ఎక్కువగా వస్తున్నారు. కాబట్టి ఈ గుడి అభివృద్ధిలోని పాల్గొన్న ప్రతి భక్తునికి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున అన్న సంతర్పణ మరి చేయవలసి ఉంది, కానీ మరి వాతావరణం పరిస్థితుల వల్ల దీన్ని వాయిదా చేయడం జరిగింది. మరి ఈ వచ్చే గురువారం నాడు మరి అన్నదానం జరుగుతుందని మరి ఆ ప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రజలందరినీ కోరుచున్నాం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన కోతిబొమ్మ సెంటర్లో ఉన్న లక్ష్మీ సాయి మందిరం వద్ద ఈరోజు ఉదయం 5 గంటల నుండి కూడా విశేష పూజా కార్యక్రమాలు జరపబడ్డాయి. ఉదయం 5 గంటలకు బాబావారికి ఏకాదశి రుద్రాభిషేకం జరపబడింది. అలాగే 9 గంటలకు బాబావారికి ఆడవాళ్ళు సామూహికంగా దంపతులతో సాయి సత్యవ్రతాలు జరపబడినాయి. అలాగే ఈరోజు మేమందరం కూడా ఒక 6 నెలల నుంచి బాబావారికి వెండి సింహాసనం చేయించాము. చంటి గారు 1 సంవత్సరం నుంచి కూడా నేను బాబావారికి వెండిస్తాను అని చెప్పి 2 కేజీ కుబ్బిశెట్టి రమణయ్య గారు, చంటి గారు, అలాగే ప్రగతి మోడర్న్ కాలేజ్, అలాగే ప్రగతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ వ్యవస్థాపకులు శ్రీ కుబ్బిశెట్టి రమణయ్య గారు, అనగా చంటి గారు ఈరోజు బాబావారికి గురు పౌర్ణమి సందర్భంగా 2 కేజీలు వెండి మా ఆలయ కమిటీ వారికి సమర్పించారు. అలాగే దేవత రామకోటేశ్వరరావు గారు కూడా 1 కేజీ వెండి సమర్పించారు. భూపతి ఆదినారాయణరావు గారు 1 పావు కేజీ వెండి సమర్పించారు. అలాగే భక్తులందరూ కూడా ఈ బాబావారి కోరుకుంటే అన్ని వారాలు కూడా, ఆయన తలుచుకుంటే అన్ని వారాలు కూడా నెరవేరుతాయి. కావున మీరు అందరూ కూడా, భక్తులందరూ కూడా బాబావారికి ఎవరు తోచిన విధంగా ధన రూపంలో కానీ, వస్తు రూపంలో, వెండి రూపంలో కానీ ఇచ్చి బాబావారి ఆలయ అభివృద్ధి సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు అన్నదానం చేయించాము, కానీ వాతావరణం అనుకూలించబోవడం వల్ల, వర్షం వల్ల కూడా తక్కువ రోజుల్లోనే ఈ అన్నసమారాధన గారు కూడా ఇంచుమించు 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి కమిటీ వారు నిశ్చయించుకున్నారు. ఇదంతా కూడా కమిటీ వారి సన్నిధానంలో ఈ యొక్క అన్నదానం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే అందరూ కూడా, భక్తులందరూ కూడా వారి సూచన విధంగా చందాలు ఇచ్చి బాబావారి ఆలయ అభివృద్ధి సహకరిస్తున్నారు. మండలే చక్రే విక్రమూర్తి శాసనః దక్షో దక్షిణక్షమ్ణాపరః అనంతరూపోనంతస్య జితుపన్మయాపహః అనాదిగోర్గో లక్ష్మీ సువేలో రుచిరాంగదః ఆదాన వియోగాక పుష్పహాసురుణ్యాగ్రహ రమాణ ప్రాణివ్యా ప్రాణదక్షాణ జీవనః
చాలా పవిత్రకరమైన రోజు. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క గురువు గారిని మనసులో తలుచుకొని గురు పూజ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి రోజు. మరి గురువులకి సద్గురు అయిన సాయిబాబా గారు ఈ రోజున మన మాగంటి వారి కళ్యాణ మండపం వద్ద వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం. ఇది 1923 అండి 2013 సంవత్సరంలో ఇక్కడ బాబాగారు గుడి స్థాపించబడింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుస్తున్నటువంటి మా కడియాల పరశురామయ్య విజయలక్ష్మి దంపతులండి. అలాగే ఇక్కడ సాయి సత్సంగం, శంకర సాయి సత్సంగం వారు కూడా మరి ప్రతిరోజు వచ్చి ఇక్కడ మందిరంలో లలితాపారాయణ, విష్ణు సహస్రం, హనుమాన్ చాలీసా రకరకాల దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ దిగ్విజయంగా ఇక్కడ నెరవేర్చుకొస్తున్నాం. మరి గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం కాకడహారతి నుండి ప్రారంభించి తర్వాత పలు రకాల ఫలరసాలతోనూ అన్నాభిషేకం, అలాగే విష్ణు సహస్ర పారాయణ, ఇలాగా బాబావారికి మారేడు దళాలతో విష్ణు సహస్రనామార్చన మరి జరుగుతుంది. మరి వచ్చిన భక్తులందరికీ కూడా ఆనందంగా చక్కగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాబావారి ప్రసాదం స్వీకరించుకుని వెళుతున్నారు. మరి ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా నెరవేర్చే బాధ్యత 50 మంది భక్తులది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క గురువుగారిని మనసులో తలుచుకొని నమస్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మేము ఈ దేవాలయం 2013లో స్థాపించాము. మే 1న ఇక్కడ ప్రతిష్ఠ చేశాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఆటంకము లేకుండా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రొద్దున్న 6 గంటలు వేసేసరికి అసలు ఎవరు ఒక్కళ్ళు కూడా రారేమో అనుకుంటాము. కానీ అసలు ఇక కొద్దిగా 11, 12, 1 గంట అయ్యేసరికి అసలు అట్లా ఉంటుంది. స్వామి అలా తెచ్చుకుంటారు. 3 రోజుల నుంచి భయం మనసులో, ఈ వర్షం ఎట్లాగూ ఇంత ప్రయత్నం చేస్తున్నామని. కానీ ఆయన చాలా 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 ఇదండి. మనం మనసులో అనుకుంటే చాలు, మన కార్యం ఏదో అద్భుతాలు కాదు, ఇలాగా రాత్రి నుంచి మాకు ఎటువంటి ఆటంకము కలగకుండా మా కార్యక్రమాలన్నీ బాగా చేయించుకున్నారు స్వామి. ఉదయం నుంచి అభిషేకాలు, అన్నాభిషేకము, పంచామృతాలతో అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణము, సహస్రనామ పూజ అన్నీ ఆయన ఎప్పుడు బాగా చేయించుకుంటారు. ప్రతి కార్యక్రమం 10 ఏళ్ళ నుంచి మే 1
ఫస్ట్ ప్రతిష్ట కార్యక్రమం చేస్తామండి. మరలా ఈ గురు పౌర్ణమి చేస్తాము జూలైలో. మరలా సమాధి ఉత్సవం చేస్తామండి. దసరాలో సమాధి ఉత్సవం చేస్తాము. శ్రీరామనవమి రాములవారి కళ్యాణం చేస్తాము. అంతేనా? అదే గురు పౌర్ణమికి పౌర్ణమి పూజ అన్నీ ఆయన బాగా చేయించుకుంటారండి. ముందు కాసేపు టెన్షన్ పెడతారు మమ్మల్ని, తర్వాత ఆయన అంత అద్భుతంగా చేయించుకుంటారు మాకు. జై 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 శ్రీరామ్. గురుభ్యో. వీళ్ళందరూ మా సత్సంగం అండి. 10 ఏళ్ల నుంచి కూడా వీళ్ళందరూ సాయంత్రం ఒక్కరోజు కూడా మానకుండా, మేము అమెరికా వెళ్ళినా, మేము ఎక్కడికి వెళ్ళినా మా సత్సంగం, మా ఫ్రెండ్స్ అందరూ, మా సత్సంగ సభ్యులు అందరూ వచ్చి ఆ రోజు పారాయణ ఒక్కళ్ళిద్దరైనా గొడుగులేసి వచ్చి ఎండలో అయినా వచ్చి ఆ పారాయణ చేస్తారండి. ఇప్పుడు వరకు ఒక్కరోజు కూడా మానల పారాయణ. అంత బాగా చేస్తారు అందరూ. అదండి. భీమడోలు బాలశీతల కేంద్రం వద్ద వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయములో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతున్నవి. భక్తులు తీసుకొచ్చిన తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా భక్తులకి పంచడమైనది. ఇది కమిటీ వారు వచ్చిన వారికి ఏ అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసి ఉన్నారు. జిల్లా నలుమూలల నుంచి ఈ స్వామివారి మీద కోరికలు నెరవేరుస్తారనే ఉద్దేశంతో భక్తులు చుట్టుపక్కల విలేజెస్ నుంచి, ఇటు ఏలూరు నుంచి కూడా ఈ గ్రామానికి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.